చైనాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత అక్కడే హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేసుకోవచ్చా అండి? ఈ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ అండి. జనరల్గా నేను ఇందాక మాట్లాడినట్టుగా ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి ఒక్క స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చైనీస్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుందండి. హెచ్ఎస్కే ఎగ్జామ్ అని అంటారు. హెచ్ఎస్కే ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత వారు అక్కడ ఉన్న లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా దే కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇన్ ద చైనీస్ హాస్పిటల్స్ అండి. ప్రీవియస్ ఇయర్స్లో ఏంటంటే అక్కడ ఈ మెడికల్ టూరిజం అనేది అంత అవగాహన లేదండి. ఇప్పుడు ఈ మధ్య చాలా హాస్పిటల్స్ వచ్చేసి దే ఆర్ డెవలపింగ్ ద ఇంటర్నేషనల్ సెంటర్స్ అనమాట టు అట్రాక్ట్ మోస్ట్లీ ద పేషెంట్స్ ఫ్రమ్ ఆఫ్రికా కానీ లేకపోతే ఏషియన్ కంట్రీస్ కానీ ఇలాంటి చోట నుంచి అట్రాక్ట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే దే వాంట్ టు డెవలప్ అన్ ఇంటర్నేషనల్ ఎకోసిస్టమ్ ఇన్ ద హాస్పిటల్స్. ఓకే. అండ్ ఇవాళ రోజు మీరు చూస్తే ప్రతి ఒక్క హాస్పిటల్స్లో కూడా ఏఐ ఎనేబుల్డ్ కిసాక్స్, హెల్త్ కిసాక్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సో ఇలాంటి వాటిని కూడా మన స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ డెఫినెట్గా మీరు అడిగిన దానికి ఎస్ దే కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇన్ చైనా ఆఫ్టర్ క్లియరింగ్ దేర్ లైసెన్సింగ్ ఎగ్జామ్. చైనాలో ఎంబీబీఎస్ కోర్స్ యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుందండి? జనరల్గా మన ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒబే చేసుకుంటా అక్కడ ప్రోగ్రామ్ అనేది 5 years అంటే ఆల్మోస్ట్ 60 months ఉంటుందండి. ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది డెఫినెట్గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దాని తర్వాత కంపల్సరీ వీళ్ళు అక్కడ ఉన్న లైసెన్సింగ్ ఎగ్జామ్కి కూర్చునే అర్హత ఉంటుంది కాబట్టి వీరి డిగ్రీ అనేది మనకి వే బ్యాక్ ఇన్ ఇండియా కూడా రికగ్నైజ్డ్ ఉంటుంది.